నేను అడిగేది ఆ ప్రశ్నకు మీ సమాధానం చెప్పండి. కుల జనగణను ఏడాది తర్వాత ఎందుకు మొదలెట్టినాడు? పోనీ బీసీ సంఘాన్ని, బీసీల యొక్క కమిటీని వేయడానికి ఎంత సమయం తీసుకున్నాడు? నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్. సరే ఇప్పుడు అదంతా అయింది సార్. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 42% మేము అసెంబ్లీలో బిల్లు పెట్టి దానికి చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపిస్తామంటారు. రైట్. ఇందులో చిత్తశుద్ధి లేదా? నేను అదే ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి రాష్ట్ర క్యాబినెట్ లోపల 42% మొట్టమొదటి అమలు పరచమను. ఎస్, వి అగ్రీ. ఏమండి, ఇవాళ బలవంతులకి ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ లోపల ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఎవరికి ఉన్నాయి సార్? రెవెన్యూ ఎవరికి ఉంది సార్? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. R&B ఎవరికి ఉంది సార్? సివిల్ సప్లైస్ ఎవరికి ఉంది సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు బీసీలకు ఇచ్చిన శాఖలేం సార్? R&B ఎవరు? కోమటిరెడ్డి వెంకట్. అంటే నీ శాఖలు మొత్తం సర్వస్వమైన అధికారం అంతా అగ్రకులాల వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ బీసీల కుల జనగణనకు అమలు పరిచేటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా ఆయనకు ఒక రెడ్డి లేకుంటే ఆయన వ్యవహారం చేయలేకపోతున్న దశలో ఈయన బీసీలకు అనుకూలంగా ఉన్నాడని అంటే ఎవడు నమ్మాలి సార్? అంటే మా కోడి పిల్లలకి రాబందులను గద్దలని కావలి పెడతావా? ఆయన దేశముఖ్ అని చెప్తున్నాడు. ఇంకా బిల్లు పెడితే మీరు 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 ఏం బిల్లు పెడతాడు సార్? అంతైనాక ఏదో ఒక తంతులాగా ప్రక్రియ కంప్లీట్ చేసేసి బిల్లు పెడతా అంటే లోపభూయిష్టమైన పద్ధతిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సమాజం? మేము మొదటే చెప్పలేదా? కుల జనగణన జరుగుతున్న తీరులోనే మొట్టమొదట మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పినాను నేను, కుల జనగణన సరిగా జరగట్లేదు అని. మీరు ఒక్కసారి చెప్పండి సార్, నా సంగతి దేవుడు అడిగే. మీరు కూడా నాలాగే జర్నలిజంలో ఉన్నారు, మీరు నాలాగే అన్ని విషయాలను అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు. కుల జనగణనకు పైన అధికారులను ప్రజలు నిలదీశారా లేదా? ఆ కార్యక్రమాన్ని వదిలెట్టి పారిపోయినారా లేదా? చెప్పండి ఒక మాట. మేము పొద్దున్న నుంచి అదే అరుస్తున్నాం సార్, ప్రతిరోజు పొద్దున అదే చెప్తున్నాం మేము కూడా. మరి ఇంకా ఇవాళ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటున్నారు సార్. ఒక ప్రజాభిప్రాయం పరకలేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కుల సంఘాల వాళ్ళు చెప్పినారు. నేను అడుగుతున్నాను, ఫస్ట్ నిజంగా నీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే? ఎందుకు డిక్లేర్ చేయలేదు సార్? ఎందుకు ఎన్నిసార్లు ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరాలు రాసినాడు ముఖ్యమంత్రికి, అయ్యా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి. ఫీజు రియంబర్స్మెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంది? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఉన్నతమైన చదువులు చదవలేకపోతున్నారో వాళ్లకు ఆర్థికంగా కొంత సపోర్ట్ ఇస్తే వాళ్ళు చదువుకుంటారనే కదా మనం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది. దాన్ని ఎందుకు ఆపేసినావు నువ్వు? ఎస్సీ సప్లాన్ సంగతి ఏంది? నువ్వు దళిత బంధువును ఇంకా బ్రహ్మాండంగా చేస్తా అన్నావు కదా. నువ్వు చెప్పినావా 4 ఏళ్ల తర్వాత దళిత బంధువు మొదలెడతా అని? 15 లక్షలు ఇస్తా అన్నావు కదా. ఎవరికి నయా పైసా ఇచ్చినావో చెప్పు. కొన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని నిధులు ఇస్తే ఎస్సీ ఎస్టీలు తర్వాత ఇతరమైన ఆంటర్ప్రెన్యూర్స్ కొన్ని రకాల పనిముట్లు, కొన్ని రకాలైన వస్తువులు, వెహికల్స్ కొనుక్కొని వాళ్ళ జీవనోపాధి సాగించేవాళ్ళు. వాళ్ళని ఎందుకు బొందబెట్టినావు? హౌ మూసీ రివర్ ఫ్రంట్ ఈజ్ అ ప్రయారిటీ ఐటమ్. 1 year లోనే మొత్తానికి బొందబెట్టిండా? మొత్తం 1 year లోనే అసలు మొత్తం 10 ఏళ్ళుగా జరిగిన దాని తాలూకా వ్యవస్థ అంటే ఇక్కడ ఏమైనా యుద్ధం అలాగా సార్? అంటే కాదు, ఇక్కడ ఏమైనా యుద్ధం జరిగింది, మొత్తం బిల్డింగులు నగరాలన్నీ కూలిపోయినాయి, ఈ రబ్బులను తీసేటువంటి కార్యక్రమం. ఫైనాన్షియల్ క్రైసిస్, క్రైమ్ అన్నది పెద్ద యుద్ధమే కదా సార్? కరెక్ట్. అలాంటప్పుడు చిత్తశుద్ధితో చెప్పు ప్రజలకి, కుల జనగణనను నేను ఏడాది తర్వాత చేస్తా, అంతకంటే ముందు చేసే అవకాశం లేదని ఎందుకు చెప్పలేకపోయినావు? నేను 6 నెలల తర్వాత చేస్తా అని ఎందుకు చెప్పలేకపోయినావు? లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ నేను అమలు చేయలేను అని ఎందుకు చెప్పకపోయినావు? లక్షల కోట్లతోని దావోసులు ఆడ ఈడ వేడబడతాడా ప్రచారం ఎందుకు? ఇవాళ ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యుల మీద ఆయన మంత్రివర్గ సభ్యుల మీద జరిగే ప్రచార హోరును ఆపితే 70% నీకు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు అయితే తెలుసా? ఎందుకు? ఏం పరిపాలనలో పెద్ద మెరుగైన స్థానం సాధించాలని ఏ మూలకు చూసినా, ఏ గోడకు చూసినా, ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విగ్రహాలే కనబడుతున్నాయి. ఎందుకు? ఇదే కదా మనం వ్యతిరేకించింది. టీఆర్ఎస్లో ప్రచార హోరుంది, ప్రజల సంక్షేమం జరగట్లేదనే కదా మనం మాట్లాడింది. అన్నామా లేదా? ఇప్పుడు నాది ఒక పాయింట్. కొంతమంది ఒక విశ్లేషణ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టే అంతో ఇంతో లేట్ అయినా కూడా ఈ బీసీ కులగణన చేయడానికి ఒక ప్రయత్నం జరిగిందని. సరే, తప్ప ఒప్ప పక్కన పెడదాం. ఈ ఎస్సీ వర్గీకరణ కూడా ఆయన ఉన్నాడు కాబట్టి 35 ఏళ్ళ దానికి ఒక ఎండ్ కార్డు పడింది అని చాలా పొరపాటు. రేవంత్ రెడ్డి ఉండడం వల్లనే ఈ కార్యక్రమాలు వెనుకకు పడ్డాయి. ఏదైనా ఎప్పటికో అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి బేసికల్గానే బీసీ వ్యతిరేకి, రేవంత్ రెడ్డి బేసికల్గానే ఎస్సీ వ్యతిరేకి. ఆయన చెప్తాను సార్, నేను దానికి సమస్య. పువ్వు పుట్టక ముందే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆయన బెంగళూరు సభలో పద్మనాయకులు, రెడ్డిల అధికారము, రెడ్లు భూములు సంపాదించాలి, ప్రజల మీద అధికారం చెలాయిస్తూ ఉండాలి,
ఉండాలి, మనము మన యొక్క ఉన్నత్యాన్ని కోల్పోవద్దు అని చెప్పిన వ్యక్తి నుంచి బీసీల సంక్షేమం ఎట్లా ఎక్సెప్ట్ చేస్తారు సార్? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీ భావన ఇట్లాంటిది ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినాక మీరు అదే చేసినారు కదా. అన్ని సీట్లు అసెంబ్లీలో ఎట్లా ఇచ్చినాడు సార్ రెడ్లకి? ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చినాడు? ఇస్తానని ఎంతమందిని మోసం చేసినాడు? ఇతర పార్టీల నుంచి తన కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని ఎందుకు సీట్లు ఇచ్చినాడు సార్? ఇప్పటికే వేళ్ళునుకుపోయిన ఒక వ్యవస్థని ఇమీడియట్ గా ఒక వ్యక్తి, ఒక నాయకుడు సార్, మార్చారు. ఇది చాలా పొరపాటు సార్. వేళ్ళునుకొని పోవడం లేదు సార్, వేళ్ళు గట్టి పడడానికి ఎరువులు వేసినాడు రేవంత్ రెడ్డి. వేళ్ళునుకుపోయిన వ్యవస్థను పూకటి పేళ్లతో పెకిలించడానికి కృషి చేయలేదు. ఆ వ్యవస్థ అట్లనే బలంగా ఉండడానికనే క్యాబినెట్ను అట్లా సమకూర్చుకున్నాడు. అన్ని ముఖ్య శాఖలను తన వాళ్ళకే ఇచ్చుకున్నాడు. తన వాళ్ళ యొక్క ఆధిపత్యం పెంచాడు. వేం నరేందర్ రెడ్డి, హౌ హీ ఈజ్ అడ్వైజర్ టు ది స్టేట్ గవర్నమెంట్, వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? ఇవాళ స్టేట్ ఎక్సెకర్ నుంచి మనం డబ్బులు కడుతున్నాం. ఆయన ఏ శాస్త్రంలో, ఏ శాఖలో, దేంట్లో ఆయన ప్రావీణ్యం గల వ్యక్తి? రాష్ట్ర సలహాదారుకి ఏ అర్హత? ఆయన మిత్రుడు కాబట్టి ఉండాలి. మిత్రుత్వానికి రాష్ట్ర ఖజానాకి ఏం సంబంధం సార్? మిత్రుత్వానికి రాష్ట్ర ఖజానాకి ఏం సంబంధము? ఇతరులను ఇవాళ మనం ఏం వ్యతిరేకించినాము? రిటైర్డ్ ఆఫీసర్లకి మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ ఇవ్వద్దన్నాం. ఎంతమందికి ఇవాళ తీసుకువచ్చినాడు సార్? ఆదిత్య దాస్ ఎవడు సార్? ఏ రాష్ట్రం నుంచి తీసుకొచ్చినాడు సార్? చెప్పండి ఒక మాట. మీరు ఏదైతే వాడెవడు ఇంతకుముందు అక్కడ ఎలక్షన్ కమిషనర్గా ఉండే ఆస్కీకి ఇప్పుడు వాడిని తీసుకొని వచ్చినారు, నిమ్మగడ్డ వాడెవడో, నిమ్మగడ్డ ఆయన పేరు ఏదో ఉంది. ఇవన్నీ ఎట్లా జరిగినాయి సార్? ఇప్పుడు నీ పరిపాలన లోపల నువ్వు చిత్తశుద్ధి ప్రదర్శిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆయన చుట్టూ కూడా ఆయన ఒకటిగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందా? ఆయన చుట్టూ ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెడ్ల పెద్ద పెద్ద సీనియర్ నాయకులు అంత ఉన్నారు కదా, ఆయన అనుకున్నంత స్థాయిలో అనుకునే విధంగా ఆయన పనిచేయనిస్తున్నారా సార్? మీకు అవినీతి మీద చర్యలు ఇదే ఒక బోగస్ మాట. నిర్ణయం ఇప్పుడు అవన్నీ బయట జరుగుతున్న ఆయనకు అనుకూలు చర్చలు తెస్తున్నారు. మీకు చెప్పన్నా ఇదంతా బోగస్ వ్యవహారము. ఎందుకు అంటే ఇంతమంది ఉండంగా కూడా ఏ యోగ్యతలు లేనటువంటి అందరికంటే జూనియర్ అయిన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టినాడు రాహుల్ గాంధీ. ఇవాళ రాహుల్ గాంధీని ఒక దోషిగా చూపెట్టడానికని రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడు. ఈయనకిచ్చినంత ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వలేదు. ఆయన చెయ్యలేదు. పైకి ఒక రీతిగా ఉన్నాడు, లోపలికి ఒక రీతిగా ఉన్నాడు. అంతర్గతంగా ఇతనికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టే ఈయన మోడీకి అనుకూలంగా వ్యవహారం చేయడానికి కనిపోయినాడు. అసలు కావాలనే పార్లమెంట్ లోపల కిషన్ రెడ్డి ఎన్నికకు ఏది సరిపడుతుందో ఆ రకమైన అభ్యర్థిత్వాన్ని నిలబెట్టినాడు. ఇట్లా దానం నాగేందర్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాడు. ఆయన ఇంకొక పార్టీ లోపల ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. అతన్ని ఎట్లా తీసుకొస్తావు సార్? సునీత మహేందర్ రెడ్డిని తీసుకువచ్చేసి మీరు మేడ్చల్లో ఎట్లా నిలబడతారు సార్? ప్లీజ్, రంజిత్ రెడ్డిని ఏ రకంగా ఏ కోణంలో వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదా? ఇచ్చినారు. ఎట్లా కడియం కావ్యం తీసుకొచ్చి పెడతారు సార్? అంటే అట్లాంటి నా కార్యకర్తలు ఎవరి కాంగ్రెస్ పార్టీలో లేరా? అంటే మీరు సహజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు బొందబెట్టేసేసి నీవు అరువు తెచ్చుకున్న వాళ్ళతోని పరిపాలన మీద నువ్వు ఒక పట్టు సాధించాలన్న ఒక దీక్ష ఉంది తప్ప నువ్వెన్నడూ సహజంగా కాంగ్రెస్ భావజాలం ఉన్న వాళ్ళకు గౌరవం ఇచ్చినావు? ఏ సీనియర్ మంత్రి యొక్క సలహాలు విన్నాడినే? అసలు రాహుల్ గాంధీ నాకు మద్దతుగా నిలబడ్డాడు, రాహుల్ గాంధీ నేను చెప్పినట్టల్లా వింటున్నాడన్న దురహంకారంతో ఇతను అందరినీ అవమానపరిచినాడు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి బీఆర్ఎస్లో చేరుతున్నాడని ప్రచారాలు ఎవరు సాగించినారు? ఎవరి నేతృత్వంలో జరిగినాయి? చెప్పండి ఒక మాట. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నీచంగా ఎవరు చూపెట్టినారు? రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి ఎవరు కృషి చేసినారు? ఇవన్నీ జరగలేదా? అంటే వాళ్ళందరూ మంచోళ్ళు కానీ ఒక్కడే చెడ్డోడు అంటారా? ఇప్పుడు కాదు సార్, ఈవెన్ బట్టి విక్రమార్కను కూడా ఓడించడానికి సకల ప్రయత్నాలు చేసినాడు. ఏ రకంగా అంటే ఏందంటే ఈయనకు ఒక ఎట్లాంటిదంటే ఒక ఆవుల మంద మీద కబళించడానికి పడే పెద్ద పుల్లాగా పడ్డాడు తప్ప పరిపాలనను ప్రజాకోణంలో చేయాలన్న ఆలోచన చిత్తశుద్ధి ఎన్నడూ లేదు. ఇప్పుడు వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళంతా కరెక్ట్గానే పనిచేస్తున్నారా? వాళ్ళు చేస్తారా చెయ్యారా సంబంధం ఏమిటి? వాళ్ళ ఎవ్వడికి కూడా ఈనాడు పరిపాలన ప్రమేయం లేదు. ఈనాడు మీరు ఎవరినైనా అడగండి, ముఖ్యమంత్రి కార్యాలయము ద్వారానే ఇప్పుడు కాంట్రాక్టర్ల దగ్గర 10% వసూలు చేస్తున్నారన్న దాని విషయంలో ఆయనదేనా? మీకు విషయాన నేను బట్టి విక్రమార్క పారగాన మొత్తం కొల్లగొట్టి లంబడోళ్ళ భూములు కానీ ఇంకా చాలా మంది భూములు పోతున్నాయి. దాని వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం లేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యత ఎవడిచ్చాడు సార్? నడి రాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే 12 గంటల రాత్రి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కండువాలు ఎవడు కప్పినాడు? ఈజ్ ఇట్ ఎ ప్రయారిటీ ఐటమ్? ప్రభుత్వ పాలనలో ఇది మొట్టమొదటి ఐటమా?
చెప్పండి ఒక మాట, పాలన ఏ కోణంలో ఉంటుంది? ప్రజా కోణంలో ఉన్నప్పుడు ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంది, మన అభయహస్తం ఏంది, మన 6 గ్యారంటీస్ ఏంది, మనకున్న వనరులు ఏంది, మనం ఏ రకంగా ఎప్పుడు అవలంబించాలా, ఏం చేయాలా? నువ్వు ఎప్పుడన్నా ఆర్థిక మంత్రితో కూర్చొని ఒకసారి చర్చ జరిపి, ఇగో మనం ఇన్ని వాగ్దానాలు చేసినాము అయ్యా ఆర్థిక మంత్రి, మన రాష్ట్ర నిధులు ఎంత, ఏ కార్యక్రమాలు ఏ ఏ సందర్భాల్లో అమలు చేస్తాం అనే విషయం మీద నువ్వు నాకు ఒక రిపోర్ట్ ఇదే నివేదిక నేను శాసనసభ ఆయన మాట ఈయన వినే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఆ విషయమే చెప్పమని. దగ్గర యూనిటీ ఉందా? క్యాబినెట్ కోఆర్డినేషన్ ఉందా? అంటే మీరు చెప్తున్నారా, మీరు చెప్తున్నారా క్యాబినెట్ లో ఐకమత్యం లేదు, ముఖ్యమంత్రి మాట ఎవరు వినట్లేదని అట్లే చెప్పమన్నారు. ఆ మాట అట్లే ఉంటది కదా వాళ్ళ దాంట్లో. చాలా పొరపాటు పడుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రికే ప్రాధాన్యత ఇస్తుంది. వైవిధ్యంగా ఒకవేళ అంటే హైకమాండ్ అంటున్నారు, హైకమాండ్ ని హైకమాండ్ కి ఇక్కడ నుంచి ఏమి డబ్బులు పోతలేవా? నా మాట వింటావు రఘు ప్లీజ్. అంటే ఆఫ్ కోర్స్ నేను ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ యువర్ కెపాసిటీ. నేను ఒక విషయం చెప్తున్నాను. నేను దాదాపుగా డాక్టర్ చెన్నారెడ్డి మంత్రివర్గం నుంచి ఒక జర్నలిస్ట్గా కవర్ చేసిన వ్యక్తిని. నేను చాలాసార్లు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీనే డైరెక్ట్గా ప్రశ్నలు వేసిన, ఏమండి ముఖ్యమంత్రులను పని చేయకుండా అసమ్మతి సెగలు పెట్టి ముఖ్యమంత్రులను పరిపాలనను సర్వనాశనం చేసి ముఖ్యమంత్రిని అసమర్థుడిగా చిత్రీకరించేటువంటి పనులు మీరు ఎందుకు చేస్తారు? ఢిల్లీలోనేమో మీరు అసమ్మతివాదులకు సపోర్ట్ ఇస్తారు, రాష్ట్రాలకు వచ్చినప్పుడు అసమ్మతివాదులను విమర్శిస్తారు, అది ఎట్లా చేస్తావనే ప్రశ్న వేసిన. ఆనాడు అడిగితే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు, హూ ఇస్ దట్ పర్సన్ హూ ఇస్ వర్కింగ్ అగైన్స్ట్ ఇట్, యు ఆర్ మేకింగ్ ఎ వెరీ అన్చారిటబుల్ కామెంట్ అన్నాడు. నేను అడిగిన నాడు డాక్టర్ మైసూరారెడ్డి ఎట్లా చెన్నారెడ్డి పరిపాలన గురించి, అప్పటికీ రాజీవ్ గాంధీ గారు అస్సాంలో అల్లర్లు చేసిన వాళ్ళ మీదతో చర్చలు జరిపినాడు, పంజాబ్లో అలజడి చేసిన వాళ్ళతో చర్చలు జరిపి ఒక ఒప్పందాలు కుదిర్చినాడు, తర్వాత మిజో నేషనల్ ఫ్రంట్తో చర్చలు జరిపినాడు. రాజీవ్ గాంధీ గారు ఒక విషయాన్ని నమ్మేవాడు, ఏమని అంటే అక్రాస్ ది టేబుల్ గురించి చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించవచ్చు అనేటువంటి విధానం అవలంబిస్తున్నప్పుడు ఆ పార్టీ విధానానికి అనుకూలంగానే డాక్టర్ చెన్నారెడ్డి గారు నక్సలైట్తో చర్చలు జరపాలనే ఒక కార్యక్రమం మొదలెట్టినాడు. అప్పుడు ఏం చేసినాడు, మైసూరారెడ్డి దాన్ని అపోజ్ చేసినాడు. ఆ ప్రశ్న నేను అడిగిన. అయితే రాజీవ్ గాంధీ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పినాడు, ఏమని అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులను డీస్టేబిలైజ్ చేయదు, ముఖ్యమంత్రులే మాకు మెయిన్ పట్టుకొమ్మలు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తాము. అయితే ఎవరైతే అసమ్మతివాదులు ఉంటారో వాళ్ళకి ఏమాత్రం ప్రాధాన్యత లేదు అనే భావనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు అధిష్టాన వర్గానికి సంబంధించిన వ్యక్తులు మేము మాట్లాడతాం తప్ప వాళ్ళని మేము కర్టేల్ చేయము అని అన్నారు. నేను అడుగుతున్నాను ఫస్ట్ రేవంత్ రెడ్డిని, సభాముఖంగానో లేకపోతే ఇతరత్ర వేదికలో నన్ను నా క్యాబినెట్లో ఉన్న సీనియర్ మంత్రులు ఎవరు నన్ను పరిపాలన చేయనియట్లేదని అనమను. అప్పుడు మనం మాట్లాడదాం, ప్రజలుగా మనం ఎదురు తిరగదాం వాళ్ళ పట్ల.